రీల్స్ పిచ్చితో దారుణం. పసిబిడ్డను స్కూటీ డిక్కీలో పెట్టి సీటు మూసేసిన తల్లి, ఆ తర్వాత ఏం జరిగిందనే విషయాలు మనం వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అదేవిధంగా వీడియో చూసే ముందు దయచేసి చాలామంది లైక్ చేయట్లేదు, లైక్ చేయండి. సో, నేటి కాలంలో సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడం కోసం జనం ఎంతటి సాహసానికైనా చివరికి ప్రాణాలు మీదకు వచ్చే పనులకైనా వెనుకాడడం లేదు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక వీడియో చూస్తే మానవత్వం ఎటుపోతుంది అనే సందేహం కలగమానదమాట. ఒక మహిళ తన చంటి బిడ్డను స్కూటీ స్టోరేజ్ బాక్స్‌లో పెట్టి లాక్ చేసిన దృశ్యం ఇప్పుడు ఇంటర్నెట్‌లో షేక్ చేస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ షాకింగ్ వీడియో ప్రస్తుతం నెటిజన్లు తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తుందన్నమాట. ఈ ఘటన మధ్యప్రదేశ్‌కి చెందినదిగా తెలుస్తోంది. ఈ వీడియోలో ఒక మహిళ తన పసిబిడ్డను స్కూటీ సీటు కింద ఉండే స్టోరేజ్ బాక్స్‌లో పడుకోబెట్టి సీటు మూసివేసి దర్జాగా వాహనంపై వెళ్ళడం కనిపిస్తోంది. కేవలం 17 సెకన్లు నిడివి గల ఈ వీడియో చూసి జనం విస్తుపోతున్నారు. పూర్తి వివరాలకు వెళ్తే వైరల్ అవుతున్న వీడియో ప్రకారం ఒక మహిళ తన ఇంటి ముందు పార్క్ చేసిన స్కూటీ వద్దకు బిడ్డను ఎత్తుకొని వచ్చింది. అంతవరకు సాధారణంగా ఉన్న ఆ తర్వాత ఆమె చేసిన పని అందరినీ షాక్ గురిచేసిందన్నమాట. స్కూటీ సీటు తెరిచి హెల్మెట్ లేదా సామాన్లు పెట్టుకుని డిక్కీలో పసిబిడ్డను పడుకోబెట్టింది. ఆపై ఏమాత్రం కనికరం లేకుండా సీటును బలవంతంగా మూసివేసింది. అనంతరం ఏమీ ఎరగనట్టు స్కూటీపై కూర్చొని వెళ్ళడం ఆ వీడియోలో కనిపిస్తుంది. సాధారణంగా స్కూటర్ డిక్కీలో గాలి ప్రసరణ అస్సలు ఉండదు. సీటు మూసివేసిన తర్వాత లోపల ఉన్న వ్యక్తికి ఊపిరాడడం చాలా కష్టం. పైగా ఇంజిన్ పక్కనే ఉండడం వల్ల ఆ వేడికి పసిబిడ్డ తీవ్ర అసౌకర్యానికి గురయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో, కేవలం ఒక రీల్ కోసం లేదా సరదా కోసం బిడ్డ ప్రాణాలను పణంగా పెట్టడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. సో, ఈ వీడియోపై నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు. ఇది తల్లి చేసే పనేనా? ఆ బిడ్డకు ఊపిరి వాడకపోతే పరిస్థితి ఏంటి? అంటూ ప్రశ్నలు వర్షం కురిపిస్తా ఉన్నారు. ఆ స్కూటీ నంబర్ ప్లేటుపై ఎంపీ అని ఉండడంతో ఆ రాష్ట్ర పోలీసులు దీనిపై స్పందించి సదరు మహిళపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అయితే ఇది కేవలం అవగాహన కోసం లేదా వ్యూస్ కోసం తీసిన స్క్రిప్టెడ్ వీడియో అయి ఉండొచ్చని కొందరు అభిప్రాయపడుతూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఇలాంటి ప్రమాదకరమైన పనులను సోషల్ మీడియాలో ప్రదర్శించడం సమాజానికి తప్పుడు సంకేతాలు పంపుతుందని నిపుణులు హెచ్చరిస్తా ఉన్నారు. చూసారు ఫ్రెండ్స్, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.